హాయ్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఆల్రెడీ చెప్పాను కానీ వీడియో స్టార్టింగ్ కాబట్టి హ్యాపీగా స్టార్ట్ చేద్దామనేసి అయితే హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మాకు చిల్డ్రన్స్ క్రిస్మస్ జరిగిందనమాట. ఆ వీడియో ఇదైతే లేట్ అయిందండి, ఏమనుకోకండి. ఎందుకనంటే వీడియో ఎడిటింగ్కి లేట్ అయిపోయిందనమాట, ఎడిటింగ్ చేయలేదు, అందుకని వీడియో అనేది పోస్ట్ చేయడం లేట్ అయింది. ఎందుకంటే పనుల వల్ల నాకు ఎడిటింగ్కి టైం అనేది సరిపోలేదు. వీడియోని అయితే ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారనమాట. కంటత వాక్యాలు అవన్నీ కూడా ఉన్నాయి, మిస్ చేయకుండా చూడండి. వీడియోని ఒక లైక్ అయితే చేసి వీడియో చూడండి. పుట్టోళ్ళందరూ కిందకి, పుట్టోళ్ళందరూ కిందకి, పుట్టుకోవడం రైట్, పుట్టోళ్ళందరూ కిందకి, పుట్టుకోవడం అందరూ కిందకి రైట్. ఈ సమయంలో బైబిల్ పఠనంగా లూకా సువార్త 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు హరిత చదివినిపిస్తారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన ఈయన ప్రభువైన పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము అదంతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక దేవుని స్తోత్రం చేయును. ఇక దోక దేవుని దీవించును ఆమె. చదవబడిన వాక్యం నిమిత్తమై పెద్దలు సువన్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇదిగో ప్రభువా, నేను నేర్పిస్తానంటే వీళ్ళందరూ నాకు గుర్తుండో అని చెప్పమన్నారు. ఇందువరకు నేర్పిద్దాం అనుకున్నా ఇంగ్లీష్లో. అందరూ చప్పట్లు కొట్టాలి. అలా వాక్యం చదువుకొని కంఠస్థ పెట్టి అది చెప్తుంటే మీరు చప్పట్లు కొట్టరా? తెలుగులో చెప్తాను. చప్పట్లు కొడతా గట్టిగా. చేస్తున్నారు ఎందుకు అని చెప్పొచ్చు కదా. చూడలేదు. అయ్యో అయిపోయింది
మణిపూర్ భాషలో ఉంది. రైట్, తెలుగు చెప్పలు కొడదాం. రైట్. రోహన్ గడు కనబడుతున్నాడక్క. ఇందులో మర్చిపోయాడు. రైట్, అలా చెప్పలు కొడదాం గట్టిగా. ఈ మహానందబాబు పండుగ కదా. రైట్, ఎక్సలెంట్, చక్కగా చెప్పాడు. తెలుగులోకి వచ్చాడు, మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పాడు కదా. మీ పేరు చెప్తాడు, మీ పేరు చెప్పు. అడిగి మరి చెప్పండి. కుమార్ దావీదు లేడు రక్షకుడు నీ కొరకై పెట్టున్నాడు. ఈయన ప్రవైన క్రీస్తు లోక 2:11. గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. వీడికి ఇంగ్లీష్ లోనే రాయట్లేదా? రైట్, రైట్, గట్టిగా చెప్పలు కొడదాం. My name is Pitta Mansa in 4th class. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు ఆయన శ్రీయందు పుట్టి ధర్మశాస్త్రంలో బడి ఉన్న వారిని విమోచించుటకై లోపడినవాడు ఆయన. రైట్, గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పలు కొడదాం. క్రీస్తు ఒక 2:11. రైట్, గట్టిగా చెప్పడం. చప్పట్లు ఎవరు కొనట్లేదు, మీకు గిఫ్ట్లు ఉండవు. అది My name is Stevani and study 2nd class. ఇదిగో కనుక గర్భవతి మాట్లాడాను. తనకి మానేయాలని పేరు పెట్టాను. మొత్తాయి 1 అధ్యాయము 22. రైట్, గట్టిగా చెప్పలు కొడదాం. My name is Tari Navishta. My studying 3rd class. ఇదిగో 10 మందికి కలుగు మహాసంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు లోక 2:11. ఎక్సలెంట్, గట్టిగా చెప్పకూడదాం, గట్టిగా చెప్పకూడదాం. చెప్పుడు ఆయన నీ పేరు చెప్తాండి. పేరు చెప్పే సరిపోతారు బాబు, పేరు చెప్పి. దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా చెప్పాడు. మా నేమ్ ఇస్ అంకిత్, స్టడీ 2nd class. ఇదిగో కనుక గర్భవతి కుమార్తె ఆయనకి గట్టిగా వీళ్ళు మళ్ళా తల్లి. దావీదు పద్మందు పెట్టి ఉన్నాడు. రైట్, గట్టిగా చెప్పకూడదు, గట్టిగా. My name is Ayodi. ఇదిగో కయ్యక్క గర్భవతి కుమార్తె ఆయనకి మానే గట్టిగా చెప్పకూడదు. I am Satinka
దావీదు పక్షాన యోధుడు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. ఈయన పవైన క్రీస్తు లోకాలెన్నో పడుతుంది. రైట్ రైట్ పేరు చెప్పండి. పడుకుని లేచాడు కదా. గట్టిగా గట్టిగా అది ఇంటి నోట్లు చెప్పు. అయిపోయింది. అవి కనపడకుండా చెప్పి కనపడితే అయిపోతామండి. రైట్ రైట్ అది గట్టిగా చెప్పలు పెడదాం. రైట్ రైట్ గట్టిగా గట్టిగా చెప్పలు పెడదాం. పేరు చెప్పాలి, ముందు పేరు చెప్పాలి. ఫస్ట్ క్లాస్. దావీదు పట్టమందు ఏడు రక్షకుడు పుట్టినాడు. ఈయన ప్రభైన క్రీస్తు లోక 2:11. ఓకే గట్టిగా చెప్పలు. I am studying 4th class. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. మత్తయి 1:20. రైట్ గట్టిగా చెప్పకూడదాం. చూడండి దావీదు పట్టణమందు ఏడు రక్షకుడు ఈ కొరకై పుట్టున్నాడు. ఈయన క్రీస్తు లోక ప్రభైన క్రీస్తు లోక 2:12. మంచి తమాషగా చెప్పిందండి. దావీదు పట్టణమందు ఏడు రక్షకుడు ఈ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభైన క్రీస్తు లోక 2:11. రైట్ గట్టిగా చెప్తాం. గట్టిగా చెప్పలు పడదాం. మరి ఇందాక ఏమైపోయింది? My name is Prahandeep. Happy Christmas. Merry Christmas. రైట్ రైట్ చాలా చక్కగా చెప్పి గట్టిగా చెప్పలు పడదాం. My name is Rishita. I am studying 5th class. దావీదు పట్టణమందు ఏడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. దానికి దేవి కానవారు అతి శిశువుని పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకుని ఉండట మీరు చూసెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడినది. సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమైన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుడికి స్తోత్రం చేయుచుండెను. రైట్ రైట్ గట్టిగా చెప్పలు పెడదాం. ఏం మీకు తోటలేదు మరి I am studying 4th class. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తత కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రములు లోబడిన వారిని కలిపి రాసిన పత్రిక 4:4. రైట్ రైట్ గట్టిగా చెప్పలు పడదాం. ఇంకెంతమంది ఉన్నారు? My name is Banvita Raj. I am studying 3rd class. ఆత్మవిషములై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు దచ్చిపడదు. రైట్ రైట్ గట్టిగా చెప్పలు పడదాం. చాలా చక్కగా చెప్పిండు. My name is Rakshit. I am studying 5th class. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించు గనుక అయిపోయింది. అయితే బాగుంది. ఇదిగో కన్యక గర్భవతి కుమార్తెన ఆయన కుమారుని పేరు పెట్టెదరని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమానుయేలు పేరునకు భాషంతమును దేవుడు మనకు తోడని అర్థం. రైట్ గట్టిగా చెప్పలు పెడదాం. చాలా పెద్ద వాక్యం తీసుకున్నాడు ఆయన. రైట్ చెప్పడా నీ పేరు చెప్తాను. అయ్యో
రైట్. మరి ఇంకా ఎంతమంది చెప్పాలి పిల్లలు? ఇంకెవరన్నా మిగిలిపోరా? ఇంకానా? రావాలి రావాలి రావాలి. చెప్పడానికి అందరూ నిలబడండి పిల్లలు. వాక్యం చెప్పడానికి నిలబడండి. My name is Harita. I am studying 7th class. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంత కాలపు లోయలలో సంచరించినను ఏ భయములకు భయపడను. నీవు నాకు తోడు ఇందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వల్ల నా వెంట వచ్చి చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసం చేసేదను. అందరూ గట్టి చెప్పలు పడదాం. ఒక పెద్ద ఏమైనా చెప్పవచ్చు. ఆది కాలము, నిర్గమ కాలము, లేఖ కాలము, సంఖ్య కాలము, జబల్స్ కాలము, యెషూవ, అధిపతులు, రూతు, సామె మధుగను, సామెత రెండుగను, రాజు మధుగను, రాజు రెండుగను, దినవృత్తాంత మధుగను, దినవృత్తాంత రెండుగను, యెషూవ, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పర్వగీతము, యెషూవ, ఇర్మియా, విలాప వాక్యములు, ఎజ్కేలు, దానియేలు, ఓవేలు, ఆమోసు, ఓజియా, నహమ్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జకర్యా, జఫన్యా, హగ్గయి, మలకి. రైట్. అందరూ గట్టిగా చెప్పలు పడదాం. చాలా చక్కగా అధ్యాయాలను అప్పగించారు. ఆ టోపీ తీసొచ్చాడు. ముందు నేడు రక్షకుడు మీకొకే పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు కాగా 2 రైట్. గట్టిగా చెప్పలు పడదాం. చాలా చక్కగా చెప్పాడు. My name is Pita Sanjana. I am studying 5th class. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం ఆయన సంతరించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:1-3 రైట్. రైట్. గట్టిగా చెప్పలు పడదాం. చెప్పు మళ్ళీ చెప్పొద్దు. My name is Harika. I am studying 6th class. సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఉండుట ఎంత మేలు. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలనుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆయన అచట ఆయన ఇవ్వగలరని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 133:1-3. రైట్. గట్టిగా చెప్పలు పడదాం. చాలా చక్కగా చెప్పింది. తొందరగా. My name is Anuka. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు చెట్టును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు తీవ్రాతిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించే చెట్టుగా నుండురు. అతను చేసినదంతయు సఫలమగును. దుష్టులు అలాగే నుండు గాలి చెట్టు వలె. దుష్టులు అలాగే నుండక గాలి చెట్టు వలె పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గంలో యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం నాశనముకు నడుపును. చెప్పలు పడదాం. చాలా చక్కగా అప్పగించింది ఒక అధ్యాయమంతా. తర్వాత ప్రారంభించాలి. My name is Pita. అలెక్య సహోదరులు అత్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీద అంగిల అంచు వరకు దిగజారిన నిండును.
కీర్తనలు 135 రైట్, చప్పలు కొడదాం. చప్పలు కొట్టట్లేదు, గిఫ్ట్లు ఉంటాయి మన బొమ్మలు. ఇదిగో కన్యాలు గర్భవతి ఆయనకి మన పేరు పెట్టారు లోకసభతో 2. రైట్ రైట్, చప్పలు కొడదాం. మై నేమ్ ఇస్ వికాస్ అండ్ స్టడీ 7th class. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు ఆయనకి మనీయల్ అని పేరు లోక 1:22. రైట్, గట్టిగా చప్పలు కొడదాం. సగం విద్యార్థులు. Sanjay, I am studying 5th class. In the beginning, God created then heaven and the earth. Genesis 1:1. ఓకే, గట్టిగా చప్పలు కొడదాం. చాలా చక్కగా చెప్పారు. ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. చెప్తున్నాడు. రైట్, గట్టిగా చప్పలు కొడదాం. మొత్తం ఎలా చెప్పండి. అందరూ అయిపోరా? ఓకే, కూడా ఎదుగుదాం. ఈ సమయంలో కేక్ కటింగ్ గారు, చవాకుల మేరీ గారు వారిద్దరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పాము లక్ష్మీకాంతం గారు, చవాకుల మేరీ గారు. ఈ కేక్ బహుకరించినటువంటి ఈ 2 కుటుంబాలకు ప్రత్యేకతగా దేవుడు దీవించుగాక. ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నారు కేక్ అంతా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు ఈ చిల్డ్రన్ క్రిస్మస్ సందర్భంగా లక్ష్మీకాంతమ్మ గారు, మేరీ గారు ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని బట్టి మీ స్తోత్రాలు. వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఈ కేకును తీసుకొచ్చారు. ఎంత ఖర్చు పెట్టారో రెట్టింపు ప్రతిభ మా బిడ్డలకు మీరు అనుగ్రహించమని, ఈ బిడ్డలందరూ దీవించి మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్ రైట్, నాకు చూస్తే వాళ్ళు మంచిది, నేను రావడం మంచిది. రైట్, రమ్మని పాఠశాలలు ఇది వెలిగించినప్పుడు దూరంగా ఉంటా అర్థందా? దూరం దూరం. కట్ చేసిన తర్వాత ఒక బాబుకి ఒక పాపగా తినిపిస్తారు, అర్థమైందా? ఆ తర్వాత ఇది కట్ చేసి అందరికి పెడతారు. ఏంటి రైట్, జరిగించే భాషం లేదు. అందరు గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా. రైట్ రైట్, మనకు 10 కార్యక్రమాలు ముగించుకుందాం. ఎందుకంటే భోజనాలు ఏర్పాటు చేయబడాయి కాబట్టి.
ఇతనే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు బాబా? మరి ఏమంటాడు? అమెరికా నుంచి వచ్చామండి. అదే ఫ్లైట్లో అయితే ఎప్పుడుందండి గిఫ్ట్లు ఇష్టపడరా మళ్ళా తల్లి? రాబా తల్లి. చిన్నపిల్లలందరికీ కూడా బహుమతులు నల్లమాటి సులోచన గారు వారికి బహుమతులు అందజేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు వారి గురించి ప్రార్థన చేస్తారు. గారు వచ్చేలా చేయత్తల సారిలో నల్లమట్టి రామారావు గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాము అనుప్రాజ్ పాస్టర్ గారు వారికి బహుమతులు అందజేస్తారు. పాము అనుప్రాజ్, పాము రిపిత్ రాజ్, పాము మన్విత రాజ్. ఒక 10 బహుమానాలు ఇచ్చిన తర్వాత ఒక పాట డాన్స్ ఉంటుంది, తర్వాత మాట ఇద్దాం. ఇలాగ నిద్ర పోతే డాన్స్ చేసేటప్పుడు. మన సంఘములో దేవుని యొక్క సేవకులు పాస్టర్ విజయ్ కుమార్ గారి యొక్క కుమారుడు దేవుని యొక్క సేవకులుగా అప్పుడే మన సంఘానికి అప్పుడే ఇది 3వ సారి రావటం
ఈరోజు దేవుని యొక్క వర్తమానం అందించడానికి మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారి యొక్క సమయంలో ఒకసారి లేచి నిలబడండి. వారిని ప్రేమతో ఆహ్వానించడానికి చిల్డ్రన్ సేవ స్కూల్ నడిపించేటువంటి యానబిడ్డలు వారిని బుక్కి ఇచ్చి వారిని సన్మానించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కొడదామని ఒకసారి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఎప్పుడైనా మన సంఘంలో దేవుని యొక్క సేవకులుగా బాగా చాలా సింపుల్గా కనపడతారు, కానీ వాక్యములు మాత్రం చాలా లోతైనటువంటి భావాలు. 1-2 వాక్యాలు మాత్రమే తీసుకుంటారు. మొత్తం బైబిల్ అంతా కూడా ఆ టాపిక్లో తీసుకొచ్చి చెప్పగలిగినటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి దేవుని సేవకులుగా మరి యవన దశలోనే ఇలాంటి సేవకులు మన యొక్క సంఘంలో ఉండడం చాలా సంతోషము. వారిని మరొకసారి మనందరం కూడా అభినందిస్తూ చప్పట్లు కొడుతూ వారిని దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చూసారు కదండి, మా క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగిందనమాట. అలాగే పిల్లల డాన్సులతోటి అలాగే అన్నిటితో వీడియో అయితే చూసారు కాబట్టి చాలా బాగుంది. అలాగే వాక్యం కూడా చాలా బాగా చెప్పారు. వాక్యం వచ్చేసి మనకి క్రిస్మస్ టైంలో క్రిస్మస్ ట్రీని ఎందుకు వాడతారు ఏంటి అనేసి అయితే చాలా మంచిగా అయితే చెప్పారనమాట పాస్టర్ గారు వాక్యం. అది కూడా వీడియో ఉంది, కానీ మరి 1 అవర్ వీడియో అయిపోతుంది, అందరికీ బోర్ కొట్టేస్తుంది అనేసి నేనైతే ఇక ఇందులో అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ వీలుంటే కనుక ఇంకో వీడియో కింద చేసి నేనైతే పెడతాను, ఆ వాక్య వీడియోని అయితే పెడతాను. సరేనా? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియో గురించి చెప్పండి, మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.